మనిషి ఆరోగ్యంగా బతకాలనుకోవడం ఒక ఆర్థిక నేరం కిందకి పరిగణించబడుతుంది. లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టేటోళ్ళు ఏం కావాలి, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు చదివి డాక్టర్లు అయిన వాళ్ళ గతి ఏం కావాలి? ఇటు జిమ్ములు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు వీళ్ళందరూ ఎటు పోవాలి? అందుకే ఆరోగ్యంగా బతకడం అనేది సమాజానికి హానికరం. ఇంట్లో చేసే ప్రతి పని పెద్ద కష్టం అయిపోయింది అని చెప్పేసి పైసలు పెట్టి మరి మిషన్లు కొనుక్కొని మొత్తం మిషన్ల పైన ఆధారపడేటట్టు చేసిర్రు. తర్వాత ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి మళ్ళా పైసలు కట్టి జిమ్లలో జాయిన్ చేసి అక్కడ తీసుకుపోయి ఇంట్లో చేసుకునే పనులే చేపిస్తున్నారు. చూసిరు కదా, మనం అనారోగ్యంగా ఉంటేనే అందరూ బతుకుతారు. అదే ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేసినాం అనుకో, అది ఆర్థిక నేరం కిందికి వస్తుంది అన్నట్టు. ఇంకా చెప్పాలంటే మీరు చుట్టూ చూస్తే మేజర్గా 2 రకాల కొలువులు కనిపిస్తాయి మీకు. ఒకటేమో మన ఆరోగ్యాన్ని చెడగొట్టేటోళ్ళు అన్నట్టు, అంటే సిగరెట్లు, మందు, జంక్ ఫుడ్ ఇవన్నీ తయారు చేసేటోళ్ళు, అవన్నీ తీసుకొచ్చుకొని షాపులలో పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు. వీళ్ళందరూ మన చుట్టూ ఓన్లీ మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికే కష్టపడుతుంటారు అన్నట్టు. మళ్ళీ ఈ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేసేటందుకు మళ్ళీ ఒక వ్యవస్థ తయారవుతుంటుంది అన్నట్టు పక్కకు. వాళ్ళేమో ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఒక పెద్ద సెటప్ పెట్టుకుంటారు. అంటే ఇటు మన ఆరోగ్యాన్ని చెడగొడుతూ పైసలు తీసుకుంటారు, చెడిపోయిన తర్వాత దాన్ని బాగు చేస్తామని కూడా పైసలు తీసుకుంటారు. మొత్తం మీద సమాజానికి పైసలు వంచే పనిలో మనం ఉంటాం.